అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి, క్రిమినల్ పాలిటిక్స్ పోవాలి, అకౌంటబిలిటీ పాలిటిక్స్ రావాలి. నిడదవోలు పట్టణంలో ఇన్ని సంవత్సరాలు అసలుకి సమస్య లేనట్టుగా 2019 నుంచి 2024 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ తన పబ్బం గడుపుకుంది. ఇటీవల జరిగిన వారాహి యాత్రలో, నిడదవోలులో జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన సమస్యల్ని చర్చిస్తూనే వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తానని తెలియజేశారు. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్న కాశీరేవు మార్గం వెళ్లే దారిలో రెనోవేషన్ వర్క్స్ చేపట్టడం కానీ, కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం కూడా హెల్త్ సెక్టార్లో ఎదుర్కొన్న సవాళ్ల దృష్ట్యా నిడదవోలు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం విషయంలో కానీ, పెరుగుతున్న పట్టణీకరణ భాగంగా పట్టణాలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్య కానీ, నిడదవోలు పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరు అందించే విషయంలో గోదావరి వాటర్ని కూడా తీసుకొస్తామని తెలియజేసి, యువతకి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం ఆ విషయంలో కానీ, మరోపక్క రోడ్ కనెక్టివిటీస్లో భాగంగా ఓల్డ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్ కానీ, మాధవరం కంసలిపురం బ్రిడ్జ్ కానీ, మర్రిపాలెం బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా పనులు చేసి పెడతామని, మరోపక్క ఆంజనేయపురంలో ఉన్న టిట్కో హౌసెస్ విషయంలో వాస్తవానికి 2014 నుంచి 2019 పీరియడ్లో గృహ నిర్మాణాలు పూర్తయినప్పటికీ అప్పటి ప్రభుత్వం లబ్ధిదారులకి ఇంటి పత్రాలు అందించడం జరిగింది. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లబ్ధిదారులకి కేటాయించకుండా ఇన్ని సంవత్సరాలు నాటుతూ వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంజనేయపురంలో ఉన్న టిట్కో హౌసెస్ విషయంలో లబ్ధిదారులకు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. స్థానికంగా ఉన్న ప్రజలు NH16 కనెక్టివిటీ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉండడంతో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇకపోతే తణుకు రోడ్డు విషయంలో కానీ, మరోపక్క ఇన్ని సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు తట్టెడు మట్టి కూడా ఏ రోడ్డు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం వేయకుండా నాంచుతూ వస్తూ ఉంది. రోడ్లన్నీ గుంతలమయమైన కారణంగా ఈ కూటమి ప్రభుత్వం స్థాపించిన అనంతరం కొద్ది నెలల్లోనే రోడ్ల నిర్మాణం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. పెరవల్లి బస్టాండ్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. చివరిగా ప్రతి చేతికి పని అందేలాగా, ప్రతి చేనుకి కూడా నీరు అందేలాగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. భారత్ మాతాకి జై. జై హింద్.